మరి ఆ సీటు కొన్నాళ్ళు ఒక 10 days 15 days లోపు నేను మళ్ళీ ఆ సీటు మార్చివేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలకు ఒక విధమైన నమ్మకం ఉండిపోయింది. ఇంటింటా అంతా ఆడపిల్ల తిరిగి 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 ఆఖరికి సీట్ లేకుండా పోయిందనే భావన ఒకటి. అందరూ నన్ను ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తు అన్నట్టుగానే నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేయగలిగాను, అన్నట్టుగానే నేను మళ్ళీ రాజ్యసభ ఎంపీ చేయగలిగాను. మళ్ళీ ప్రజారాజ్యం నుంచి నాకు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఆ స్టార్ ద్వారా మిస్ అయింది. ఈ స్టార్ ద్వారా నేను ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయగలిగాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను మధ్యలో ఒక గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే సమైక్యాంధ్ర తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 14 to 19 పోటీ చేయలేదు. కానీ 19లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అతి తక్కువ టైంలో వారు ఇచ్చిన నమ్మకానికి, ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను పార్లమెంట్కి వెళ్ళగలిగాను. ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభ సభ్యురాలుగా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కావచ్చు, నేను ఎప్పుడూ ప్రజలను మర్చిపోలేదు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, నాకు పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. పిఠాపురం నియోజకవర్గంతో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రజలు నన్ను ఒక ఆడబొడుచుగా భావిస్తారు, ఒక ఇంటి బిడ్డగా భావిస్తారు. నన్ను ఆ వాళ్లతో ఉన్న అనుబంధం అంతేకాదు, కులాలకి మతాలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు. ప్రతి ఒక్క ఏ కులమైనా కాపులు ఎంతగా కాపు ఆడబోడ్చని ఓన్ చేసుకుంటారో ఎస్సీస్ అదే విధంగా ఓన్ చేసుకుంటారు, బీసీస్ అదే విధంగా అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా నన్ను మా అమ్మాయి, మా ఇంటి మనిషి, మా మనిషి, మేము పిలిస్తే పలుకుతుంది వంగా గీత, మా నేత అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా గెలుపు, నా వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అనేది మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రత్యర్థి గురించి దానికి భయపడాల్సిందో లేకపోతే వేరేగా ఆలోచించాల్సినంత విధంగా నాకు అనిపించలేదు. అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 175 మంది 175 మీద పోటీకి ఉంటారు. మేడం, ఇప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఒకప్పుడు పనిచేశారన్నారు కదండి. అప్పట్లో చిరంజీవి గారు ఆశీర్వదించారు మిమ్మల్ని, అంటే పోటీ చేయించారు, కానీ అప్పుడు గెలవలేపారు. మేడం గెలివేశాను, గెలిచారు మీరు. 18 మందిలో మీరు ఒకరు గెలిచారు. సో అప్పట్లోని పవన్ కళ్యాణ్ గారు కూడా యువరాజ్యం అనే దానికి ఒక అధినేతగా ఉన్నారు, అంటే అక్కడ నాయకుడిగా ఉండేవారు. ప్రజారాజ్యం అభ్యర్థుల విజయానికి చాలా కృషి చేశారు కదండి. ఆ విధంగా ఆయనతో ఏమైనా తప్పకుండా యువనేతగా అందరూ వచ్చేవారు, కలిసేవారు అందరితో. అప్పుడు యువనేతగా ఆ పార్టీ తరఫున ఆయన ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం, మేము ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం మహిళా నేతలుగా. అట్లాగే ఎమ్మెల్యేగా మేము పనిచేసా ఉన్నది. బట్ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు రాను అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఆయన మళ్ళీ కొత్త పార్టీ వచ్చారు, కొత్త పార్టీ పెట్టుకున్నారు, పార్టీ అధినేతగా ఉన్నారు. నో డౌట్ ఆయన సెలబ్రిటీ ఆయనకు ఉండే ఆకర్షణ ఆయనకు ఉంటుంది. ఆయనది ఆకర్షణ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీ ఇమేజ్ కావచ్చు. బట్ నాకు తెలుసు, నేను కూడా 2 దశాబ్దాల పైనుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను. నేను చాలా యంగ్ అప్పటి నుంచి రాజకీయ జీవితంలో రాజకీయంలో వచ్చాం. నేను సెలబ్రిటీ అని చెప్పలేను, కానీ నాది వర్క్ హాలిక్ నేను. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే వంగాగీత గారు పని చెప్తే అవుతుంది, వంగాగీత గారు పని చెప్తే శ్రద్ధగా చేసి పెడతారు. వంగాగీత గారు అయితే మాకు ధైర్యంగా ఉంటుంది, మా మాట వింటారు, మా పని చేస్తారనే విశ్వాసం ప్రజలకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం, ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అప్పట్లో ఎన్టీ రామారావు గారు సీట్ ఇచ్చారు, తర్వాత అనుకోని కారణాల వలన మార్చేశారు. ఏంటి మేడం ఆ కథ ఏంటి? అంటే అప్పుడు నేను ఇంకా చాలా యంగ్. అప్పుడు ఫస్ట్ టైం ఆయన ఆడపిల్లలకి సీట్ ఇవ్వడానికి పిలిచాడు. ఇప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు, అయినా కూడా నాకు పిఠాపురం అసెంబ్లీ సీటు నాకు ఇవ్వటం జరిగింది. 83లో 89 బహుశా 89 అనుకుంటాను, 89, 95లో 91, మేబీ 91 అనుకుంటా. ఆ ఎలక్షన్ లో నాకు ఇచ్చారు. అయితే అక్కడుండే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు పట్టుబట్టడం వల్ల మళ్ళీ నేను చిన్నదానే కాబట్టి మళ్ళీ ఆయనకే ఇవ్వటం జరిగింది ఈ కారణాల వల్ల. బట్ ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది, నీకు ఎమ్మెల్యే టికెట్ తీశారు కాబట్టి నువ్వు ఎంపీ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతావు, ఎన్ని పోస్టులు చేస్తావు, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు ఆయన నన్ను దీవించడం జరిగింది అన్నవరం దేవస్థానంలో. అట్లాగే వెంటనే మా అప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ మహిళకు అవగానే మొట్టమొదటిగా రాష్ట్రంలోనే జిల్లా పరిషత్ తూర్పుగోదావరికి మహిళా టికెట్ వంగాగీతకి కేటాయించింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు.
మేడం ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, జగన్ గారితో పనిచేశారు. వీళ్ళ అంటే పనితీరు కానీ వాళ్ళ విజన్ కానీ ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే ఎవరి పనితీరు ఎవరిది అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఒక్కొక్క తీరులో రాజకీయంగా ఎవరైనా సరే డెవలప్మెంట్ ఏ మేనిఫెస్టో అయినా డెవలప్ చేయడానికే ఉంటుంది, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా డెవలప్ చేయడానికనే ఉంటుంది, ఏ నాయకుడైనా కూడా ఒక ఏరియా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుంది. అయితే జగన్ గారికి అందరికీ పోలిక ఏంటంటే జగన్ గారు ప్రో పీపుల్, ప్రో పూర్. అంతేకాకుండా డెవలప్మెంట్ ఒకవైపుని ఇప్పుడు హార్బర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇతర ప్రాజెక్టులు కానీ, ఎస్సీజెడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటిని కృషి చేస్తూనే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించారు. ఇది ఇప్పుడు వరకు జరగలేదు. ఎందుకు అని చెప్తున్నానంటే ఏవేవో కమిటీల వల్ల స్థానికంగా ఒక వేరు వేరు కమిటీలు, జన్మభూమి కమిటీలు కావచ్చు లేదా ఇంకొక కమిటీలు కావచ్చు, కమిటీల ద్వారా పేదల యొక్క సంక్షేమ భవిష్యత్తుని వారి చేతిలో పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడు ఎవరు చేయని విధంగా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, బాబా ఫూలే చెప్పినట్టుగా పేద ప్రజల జీవితాన్ని వేరే వేరే విధంగా పెట్టకుండా డైరెక్ట్గా ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి న్యాయం చేస్తుందో అదే నిజమైన ప్రభుత్వం అని వాళ్ళు చెప్పడం జరిగింది. పుస్తకాల్లో రాసి ఉన్నది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒక సెక్రటరియట్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారా లంచం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీ ఇంటి మీద ఏ జెండా ఉన్నా కూడా పథకం వెళ్ళింది. గతంలో అలా ఉండేది కదా, ఎంచేవారు పార్టీలు ఎవరు, మాకు ఓట్లు వేసేవాళ్ళు ఎవరు, మా వర్గం ఎవరు, మా గ్రూప్ ఎవరు అని ఎంచి పథకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఎంచకుండా నిస్వార్థంగా అర్హతే ప్రాధాన్యంగా పథకాలు ఇచ్చేది. పేదవాడికి ఈరోజు భరోసా. జగనన్న ఇచ్చిన వాలంటీర్ ఉన్నాడు, నాకు ఏ కష్టం వచ్చినా వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి అందుతుంది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నిజమైన ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ది పీపుల్ కి పూర్తి అర్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. మేడం ఇప్పుడు 2019లో మీరు 19 ముందు వరకు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంకి వచ్చారు. సరే, తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చారు. అంటే ఎందుకు మేడం వైసీపీలో అంటే మిమ్మల్ని బలంగా ఆకర్షించి అంటే ఇందులో చేరాలి అని అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయండి? అంటే సాధారణంగా ఇక్కడ నేను 2000 ఇంచుమించుగా 84, 85 నుంచి నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారికి రాష్ట్రంలో దించేయటం ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మేము స్టూడెంట్స్గా రావటం జరిగింది. అది కూడా రాజకీయ పరంగా రాలేదు మేము. మా హస్బెండ్కి అప్పుడే నాకు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అవ్వటం, మా హస్బెండ్కి పొలిటికల్గా ఇష్టం, ఆయనకి ఇష్టం అవడంతో మేము ఎన్టీ రామారావు గారు అంటే ఒక సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. అయ్యో ఎన్టీ రామారావు గారు దించేశారనే దాని మీద మేము కాలేజీ నుంచి స్టూడెంట్స్ అందరూ కొవ్వొత్తుల ర్యాలీలు, రోడ్డు మీద నిరసనలు, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవడం ఇవన్నీ చేయటంతో ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది. నాకు గుర్తింపు వచ్చి ఒక స్టూడెంట్ బాగా చేస్తున్నారు, ఒక ఉమెన్, అప్పుడు ఉమెన్ బాగా తక్కువ మందిలో బాగా చేస్తున్నారని చెప్పి నాకు పార్టీ పదవులు ఇవ్వటం, అట్లా వచ్చింది పొలిటికల్ లైఫ్. అలాగ వచ్చిన దానికి ఇంతవరకు రావటం జరిగింది. తర్వాత 2008లో మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టడం, మా జిల్లాలో ఉండే నాయకులు, మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ అందరు నాయకులు సమైక్యంగా మాట్లాడి ఒకరికి వెళ్దామని ఉన్నా లేకపోయినా అందరం కలిసికట్టుగా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం, చిరంజీవి గారికి మద్దతు ఇవ్వాలని స్థానికంగా అందరూ చెప్పడం. కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి మేము కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ వారి అదృష్టం, చిరంజీవి గారు అప్పుడు నాకు సీట్ ఇవ్వడం జరిగింది, అది కూడా పిఠాపురం ఇవ్వడం జరిగింది. పిఠాపురం ఇచ్చిన తర్వాత నెగ్గిన 18 మందిలో పిఠాపురం ప్రజలు నన్ను గౌరవించి నన్ను కూడా ప్రజారాజ్యం తరఫున నన్ను నెగ్గించారు. తర్వాత నెగ్గించిన తర్వాత మనకి 2009లో నెగ్గిన తర్వాత 12 వరకు మేము ప్రజారాజ్యంలో కొనసాగాం. 12 తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి కలిసిపోవడం జరిగింది. 14 వరకు నేను నియోజకవర్గానికి చేయవలసిన అన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రులు, అప్పుడు మంత్రుల ద్వారా నేను తీసుకురావటం, నియోజకవర్గాన్ని హైలైట్ చేయటం, నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం జరిగింది. తర్వాత సమైక్యాంధ్ర వల్ల రాష్ట్రం విడిపోవటం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది చాలా అపోహలు చెప్తున్నారు. అన్ని చెప్పినా కూడా నేను ఒకటే ప్రకటన చేయడం జరిగింది. నేను గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చాలా పోరాటం చేస్తాను, సమైక్యంగానే ఉండాలి రాష్ట్రం అని. కాబట్టి నేను చాలా హట్ అయి ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి మేము కాంగ్రెస్తోనే ఉన్నాం. కాంగ్రెస్ లేదు, నేను టీడీపీలో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్లో కూడా PCC వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది.
జరిగింది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏదో పార్టీకి వెళ్ళి మళ్ళీ ఉండడం కన్నా ఈ 5 సంవత్సరాలు రాజకీయాలకి దూరంగా ఉండాలి. బట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి కానీ కాన్స్టిట్యున్సీలో పిలిస్తే మంచి కారానికి పిలకపోయినా చెడ్డ కార్యక్రమానికి అన్నట్టుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారికి వెన్నంటి ఉన్నాం, వారితోనే ఉన్నాం. అందుకోసమే ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూసి ప్రజలకి నా మీద పిఠాపురం నియోజకవర్గంలోని కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్లో నాకు ప్రజలతో ఉన్న అనుబంధం చూసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పార్లమెంట్ ఒక మహిళకి ఇవ్వాలి. ఫస్ట్ టైం మహిళ పిఠాపురంకి ఫస్ట్ జిల్లా పరిషత్కి నేను ఫస్ట్